మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున ప్రభుతో పయనం అనే ఈ కార్యక్రమాన్ని వీక్షించుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదండి. దేవుని యొక్క హెచ్చైన కృపను బట్టి మీ అందరి ప్రార్థనలను బట్టి మేము కూడా చాలా బాగున్నామని తెలియజేస్తూ ఉన్నాం. మంచిది, చిన్న ప్రార్థన చేసుకొని మనం దేవుని వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. దేవా, మా తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనాలు ప్రభువా. ఈరోజు నీ పాదాల చెంతకు వస్తున్నాము, నీ దగ్గర నేర్చుకోవడానికి వస్తున్నాం ప్రభువా. మాకు నేర్పించండి స్వామి. నీకు వందనాలు, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. నీవు మాట్లాడే దేవుడివై ఉన్నావు. ఏ హృదయానికి ఎటువంటి మాటలు అవసరమై ఉన్నదో నీకు మాత్రమే తెలుసు కనుక నా ప్రభువా, అయ్యా, నా నోట నీ మాటలు పలికించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. ఈ వాక్య భాగములు వింటున్న ప్రతి ఒక్కరి హృదయంలో ప్రభువా నీ ఆశ్చర్యకరమైన వెలుగును నింపుతారని విశ్వసిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది, ప్రియమైన దేవుని బిడలారా, మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చదువుకుందాం. సేయిరులో నివసించు ఏశావు సంతానపు వారును ఆరులో నివసించు మోయాబీయులను నాకు చేసినట్లు మా దేవుడైన యెహోవా మాకిచ్చుచున్న దేశంలో ప్రవేశించుటకై యోర్దాను దాటు వరకు కాలి నడక చేతనే నన్ను వెళ్ళనిమ్మని సమాధానపు మాటలు పలికించితివి. ఈ సంవత్సరంలో మనము మన మాటలు ఎలా ఉండాలి, మన మాటలు ఎలా ఉండకూడదు క్రైస్తవులముగా అనే విషయాన్ని మనం ధ్యానించాలనుకున్నాం కదండి. దేవుని యొక్క కృపను బట్టి మనం మొట్టమొదటిగా ఇంపైన మాటలు, అందులో పాజిటివ్, నెగిటివ్ గురించి మనం నేర్చుకున్నాం. దేవుడు మనతో మాట్లాడి ఉన్నారు. ఈరోజు మనం నేర్చుకుంటున్న భాగము సమాధానపు మాటలు. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనుషులందరిలో కోరుకునేది ఏంటి అనంటే సమాధానము. ఒకరికి ఒకరు సమాధానం కలిగి ఉండడం, మనము దేవునితో సమాధానం కలిగి ఉండడం, విశ్వాసికి మధ్య సమాధానపు మాటలు కలిగి ఉండడం, భార్యకు భర్తకు మధ్య సమాధానపు మాటలు కలిగి ఉండడం, అత్తగారికి కోడలి గారికి మధ్యలో సమాధానం కలిగి ఉండడం, ఇది దేవుడు కోరుకుంటున్న విషయం. ఈరోజు సమాధానం అనేది మన జీవితాల్లో లేకపోతే మనం దేవుణ్ణి చూడలేము, మనం దేవునికి దగ్గర కాలేము అనే విషయాన్ని ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తూ వస్తున్నాను. మరి ఈ సమాధానం అనేది ఎలా వస్తుంది అనంటే మన మాటల ద్వారానే సమాధానం అనేది మనకి వస్తూ ఉంటుంది. మరి మనం క్రైస్తవులముగా సమాధానం కలిగి ఉండవలసిన బాధ్యత మనకి ఎంతైనా ఉంది. ఎదుటివారు కొన్నిసార్లు మనల్ని రెచ్చగొడతారు. మన నోటి నుంచి ర్యాష్గా మాట్లాడే సందర్భాన్ని తెచ్చే అంశాలు వాళ్ళు వక్కాణించి మాట్లాడుతూ ఉంటారు. కానీ మనం దేని కొరకు ఎదురు చూడాలి అని అంటే మన నోటి నుండి సమాధానపు మాటలు పలికే వారముగా మనం ఉండాలి. మాట్లాడుతూ ఉన్న మాట ఈ ద్వితీయోపదేశకాండం 2:29లో సమాధానపు మాటలు పలికించితివి. ఇది ఈరోజు మనం దేవుణ్ణి ప్రాముఖ్యంగా కోరుకోవాల్సిన విషయం. దేవా, నేను ఒకరితో మాట్లాడేటప్పుడు నా నోట సమాధానపు మాటలు ఉంచండి. నేను వేరే వారితో ముచ్చటిస్తున్నప్పుడు సమాధానపు మాటలు నాతో పలికించండి అని మనం ఈరోజు దేవుణ్ణి అడగవలసిన వారమై ఉన్నాం. దేవుణ్ణి ఎందుకు అడగాలి మనము అనంటే దేవుడే సమాధానానికి రాజై ఉన్నాడు. ఆ విషయాన్ని మనం బైబిల్ గ్రంథంలో నుంచి చూద్దాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 2వ వచనాన్ని కనుక మనం చూస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 2వ వచనము. ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించెను, ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెను, ఆ షాలేము రాజును మహోన్నతుడకు దేవుని యాజకుడునైన మెల్కీసెదకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు తరువాత సమాధానపు రాజనియు అర్థమిచ్చినట్టు షాలేము రాజని అర్థము. అర్థమైంది కదండి.
దేవునినే మనం ఎందుకు అడగాలి? దేవా నాకు సమాధానం దయచే, సమాధానపు మాటలు నాతో పలికించు అని మనం ఎందుకు అనాలి అనంటే, ఎందుకు అడగాలి అనంటే, దేవుడే సమాధానానికి రాజై ఉన్నాడు. ఆయన మాట మాట్లాడితే సమాధానము, ఆయన ఉత్తరం ఇస్తే సమాధానము. ఎదుటివారు ఎంత సమాధానం పొందుకున్నారో మనం లిటరల్గా యేసు ప్రభు వారు మనుష్య రీతిగా ఈ లోకంలో నివసించినప్పుడు మనం చూడవచ్చు. ఒక పాపాత్మురాలైన స్త్రీని, వ్యభిచారంలో ఉండగా పట్టబడిన స్త్రీని పరిసయ్యులు శాస్త్రులు అనేవారు యేసు ప్రభు వారి యొద్దకు తీసుకురావడం జరిగింది. ఇదిగో ఈమె వ్యభిచారం చేస్తూ పట్టబడింది, ఈమెను రాళ్ళు పెట్టి కొట్టి చంపాలి అని వారందరూ అంటున్నప్పుడు యేసు ప్రభు వారు ఎంత సమాధానపు మాటలు పలిగారంటే, ఆ నింద ఎవరైతే మోపారో వారికి నొప్పి కలగకుండా, అలాగే ఎవరైతే నింద అనుభవిస్తున్నారో వారికి, అంటే ఆ స్త్రీకి కూడా నొప్పి కలగకుండా ఆయన ఎంతటి సమాధానపు మాటలు మాట్లాడారో మనం గమనించవచ్చు. ఇది ఎంత ఆశ్చర్యం అండి! ఈ మాటలు ఎంత ఆశ్చర్యం కలిగిస్తాయి మనకి, అవునా కదా? నిజంగా దేవుడైన వాడు అలాంటి పాపంలో ఉన్న ఒక స్త్రీని, నింద వేయబడిన స్త్రీని తీసుకొని వచ్చినప్పుడు ఎంత కఠినంగా ఉండాలి. కానీ ఆయన బాంధవ్యాన్ని, సంబంధాన్ని, దేవునికి ఒక పాపి అయిన మనిషికి మధ్య ఉన్న సంబంధం తెగిపోకుండా, కఠినంగా మాట్లాడకుండా సమాధానంగా మాట్లాడుతూ ఆయన జవాబిస్తున్నారు. అమ్మా, నీకు ఎవరూ శిక్ష విధింపలేదా? అయితే నేను నీకు శిక్ష విధింపను, సమాధానము గలదానివై నీవు వెళ్ళు అని చెప్పి, ఇంకెప్పుడు పాపం చేయొద్దు అని చెప్పి ఆమెను పంపించినట్లుగా మనం చూద్దాం. ఒకసారి ఆ వాక్య భాగాన్ని మనం చదువుదామా? యోహాన్ గారు రాసిన సువార్త 8వ అధ్యాయము 3వ వచనం నుంచి ఆ వాక్యాన్ని మనం చూడవచ్చు, ఆ భాగాన్ని మనం చూడవచ్చు. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన యొక్క స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలవబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడిను, అట్టి వారిని రాళ్ళు రూవి చంపవలనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించెను కదా, అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి. ఆయన మీద నేరము మోపవలనని ఆయనను శోధించుచు ఇలాగున అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో రాయిచుండెను. వారు ఆయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయలు వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను. ఆ స్త్రీ మధ్యను నిలవబడి ఉండెను. యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయుకుమని ఆమెతో చెప్పెను. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మాట్లాడిన మాట వారంతటి వారినే ఆలోచింప చేసుకునే మాటలు. వారు కూడా యేసు ప్రభు వారు మాట్లాడిన ఆ ఒక్క మాటను బట్టి వారు ఆలోచన చేసుకుని తిరిగి వెళ్ళిపోయారు. మరి అందులో ఎంతమంది సమాధానకరమైన మనసుతో తిరిగి వెళ్ళారో ఇక్కడ రాయబడలేదు. కానీ నేను అనుకుంటాను వారిలో చాలామంది కూడా ఆలోచించుకొని వారి పాపాలను వదిలిపెట్టుకొని దేవునితో సమాధానపడి ఉంటారు. అయితే ఇక్కడ ఈ స్త్రీ విషయం కనుక మనం ఆలోచన చేస్తే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఎవరూ నీకు శిక్ష విధించలేదా? లేదు ప్రభు అంటే, నేను కూడా నిన్ను శిక్షించను, నీవిక పాపము చేయొద్దు అని చెప్పి ఎంతో సమాధానంతో ఆమెను పంపించినట్లుగా మనం చేస్తున్నాం. యాజ్ ఏ క్రిస్టియన్గా, ఒక క్రైస్తవునిగా, క్రైస్తవురాలుగా ఇలాంటి మాటలు మనం మాట్లాడుతున్నామా? మనం ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాము, ఎంతో సరిచేసుకోవాల్సిన విషయాలు, సమాధాన పడవలసిన విషయాలు మనలో ఉంటాయి. కానీ ఎదుటి వారిని చూచి మనం ఎంతో ఎక్కువగా హేళన చేస్తూ వారు పాపాత్ములు అన్నట్లుగా వారిని మనము ఉద్ధరించడానికి ప్రయత్నం చేస్తాం.
చేస్తూ ఉంటాం ప్రియులారా. ఈరోజు ఈ దేవుడు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే మనకి సమాధానం కలిగి ఉండు, పాపానికి దూరంగా ఉండు, నీ మాటలతో నీవు చిక్కుబడనేలా అని ఒక భాగంలో మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన మాటలతో మనం చిక్కుబడకూడదు. అది నేరమైనా సరే, తొందరపాటుతనమైనా సరే, ఏ విషయంలో మాట్లాడుతున్నామో, ఏ సందర్భంలో మాట్లాడుతున్నామో మనం చాలా జాగ్రత్తగా ఆలోచించి సమాధానకరమైన మాటలు మాట్లాడవలసిన వారముగా మనము ఈరోజు ఉండాలి. ఇది యేసు ప్రభు వారే మనకు చూపించిన మాదిరి. ఇంకా రెండో విషయం కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే, సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథము 25వ అధ్యాయాన్ని కనుక మీరు ధ్యానం చేసినట్లయితే, చదివి ధ్యానించండి. ఎంతటి సమాధానకరమైన జీవితాన్ని ఈ అబీగయీలు కలిగి ఉందో మనం చూడవచ్చు. స్త్రీలమైన మనకి తొందరపాటు, నోటికి ఏదొస్తే అది మాట్లాడే తత్వం సహజంగానే మనకు ఉంటుంది. కానీ క్రైస్తవులుగా విశ్వాసరాండ్రముగా మారిన మనము ఖచ్చితంగా ఆలోచించి ఆచితూచి గొడవలు జరగకుండా చాలా చాకచక్యంగా సమాధానంగా మాట్లాడే పరిస్థితులు మనలో ఉండాలి. చాలామంది భర్త ఆఫీస్కి వెళ్ళి వస్తారు, అత్తమ్మేమో ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటుంది. ఏదో జరుగుతుంది భర్త ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత, లేదా ఏదైనా జాబ్కో పనికో వెళ్ళిపోయిన తర్వాత ఏదో సందర్భాలు జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్క రోజు, అన్నిసార్లు కాదండి. అయితే ఆ సందర్భంలో భర్త రాగానే ఉన్నవి లేనివి కల్పించి ఎంతో స్ట్రెస్తో, ఒత్తిడితో భర్త ఇంట్లోకి వస్తే 1కి 4 కల్పించి జరిగినదన్నీ పోసగుచ్చినట్లు చెప్తే అక్కడ సమాధానం ఉంటుందా? అసమాధానం ఉంటుందా? ఉన్న సమాధానం, నీ భర్తలో ఉన్న సమాధానం ఉన్నది కాస్త పోయి అక్కడ గొడవలు, రభస, నానా గజిబిజి గందరగోళము ఏర్పడతా ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ముఖ్యంగా స్త్రీలమైన మనము, క్రైస్తవులమైన మనము సమాధానాన్ని, మనం ఎక్కడుంటే అక్కడ వీళ్ళున్నారు అని అంటే ఇక్కడ సమాధానం ఉంటుంది అని అనుకునే విధంగా మన మాటలు, మన ప్రవర్తన ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సందర్భంగా నేను ఒక మాటని జ్ఞాపకం చేయాలనుకున్నాను. కొంతమందిని చూస్తుంటే, కొంతమంది మన ఇంటికి వస్తున్నారంటే, లేదా మనం వారింటికి వెళ్ళవలసిన పరిస్థితులు వచ్చి తారసపడినప్పుడు భయం వేస్తుంది కదండి. వామ్మో వాళ్ళు వస్తున్నారా, వామ్మో వాళ్ళ ఇంటికి మనం వెళ్ళాలా, వామ్మో వాళ్ళు ఇలా మాట్లాడతారు, వామ్మో వాళ్ళు అలా మాట్లాడతారు, ఇలాంటి భయం మనలో ఉంటుంది. ఎందుకనంటే అక్కడికి వెళ్ళాలంటేనే మనస్సులో ఆందోళన, గజిబిజిగా ఉంటుంది మనసంతా. ఎందుకనంటే అక్కడ సమాధానకరమైన వాతావరణం అక్కడ మనము చూడలేము ప్రియులారా. కాబట్టి ఈరోజు నీ ఇంటికి ఎవరన్నా రావాలనంటే పలానా దగ్గరికి వెళ్తే గుండెలో ఉన్న భారమంతా పోతుంది, పీస్ఫుల్నెస్ వస్తుంది మనసులోకి, మనసంతా సమాధానంతో నిండిపోద్ది, నిమ్మలంగా ఉంటాము అనిపించే విధంగా నువ్వు ఉండాలి. నీవు ఎవరి దగ్గరికన్నా వెళ్ళాల్సిన పరిస్థితులు వస్తే, నేను అక్కడ పలానా ఆవిడ మా దగ్గరకు వస్తుంది, అబ్బా ఎంత సంతోషమో ఎంత సమాధానమో, పలానా వ్యక్తి వస్తుంది అన్నట్లుగా ఉండాలి. ఈరోజు గృహాలు దాటిపోయినాయి. ఏంటి? నోర్లు వీధులు పడి వెక్కిరిస్తూ ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరి నోళ్ళు వెక్కిరిస్తూ ఉన్నాయి. మన నోరు బజారున పడడం మూలాన ఇంట్లో జరగవలసిన విషయాలు, ఇంట్లో మాట్లాడుకోవలసిన విషయాలు, సమాధాన పడవలసిన విషయాలని గేటు బయటికి పంపించేస్తూ ఉన్నాము. కుటుంబాల్లో సమాధానం లేకుండా ఈరోజు అన్యుల గురించి నేను మాట్లాడట్లేదు, ముఖ్యంగా క్రైస్తవ సంఘానికి, క్రైస్తవులైన వారికి నేను చెప్తా ఉన్నాను, చాలా జాగ్రత్త. మీ మాటలు బజారుడెక్కనివ్వకండి, మీ మాటలు మిమ్మల్ని వెక్కిరించే విధంగా ఉండనివ్వకండి. మీ మాటలు, మీ సంభాషణ ఉప్పు వేసినట్లుగా, కృపాసహితంగా, చాలా స్వీట్గా ఉండేటట్లుగా చూసుకోండి. నీవు ఒకరి దగ్గరికి వెళ్ళినా అలానే ఉండాలి. ఎవరైనా నీ దగ్గరకు వచ్చినా నీ మాటలు సమాధానం కలిగించే మాటలుగా ఉండాలి. అలాంటి మాటలు నీవు కలిగి ఉండాలంటే సమాధానపు రాజైనటువంటి యేసుక్రీస్తు వారే నీకు మాదిరి. ఎన్నెన్నో సందర్భాలలో మనము బర్స్ట్ అవుట్ అయ్యే పరిస్థితులు వస్తూ ఉంటాయి, చాలా మనల్ని కృంగదీసే పరిస్థితులు వస్తూ ఉంటాయి. బీద పలుకులు పలుకుతూ ఉంటారు కొంతమంది రోషపు మాటలు
మాట్లాడుతూ ఉంటారు. ఇలా ఎన్నో రకాలైన మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు సమాధానాన్ని నువ్వు కోల్పోతూ ఉంటావు. కానీ సమాధానం కలిగి ఉండడానికి ప్రయత్నించండి. అందుకే ఫిలిప్పి గారు అంటారు కదా, సమాధానకర్తయగు దేవుడు మీ తలంపులకు కావలి ఉండాలి. ఆమేన్. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి మన ఆలోచనలకి మనం కాపుదలగా ఉంచుకున్నప్పుడు, దేవా నా ఆలోచనలలో మీరు ఉండండి ప్రభువా, నా ఆలోచనలకి సమాధానం దయచేయండి ప్రభువా అని మనం అడిగినప్పుడు, దేవుడు మన తలంపులలో సమాధానం ఇచ్చినప్పుడు మన మాటలు కూడా బయటికి ఎలా ఉంటాయి చెప్పండి? సమాధానకరంగా ఉంటాయి. అందుకే మార్కు సువార్తలో అలా దేవుడు యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఉంటారు. హృదయము నిండి ఉండిన దానిని బట్టి నోరు మాట్లాడుతుంది. లోపల మంచి ఆలోచనలు, మంచి తలంపులు చక్కగా స్వీట్గా ఉంటే మన మైండ్, మన మనసు ఇలా చక్కగా ఉన్నాయి అనుకోండి, మన మాటలు బయటికి కూడా అలానే వస్తాయి. సో మన మైండ్, మన హృదయం, మన హార్ట్ చక్కగా ఉండాలి అని అంటే, దేవా ఈరోజు నా తలంపులకి, నా హృదయానికి, నా మనస్సుకి మీరు కావలి ఉండండి ప్రభా అని ఈరోజు మనం అడగవలసిన వారమై ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపాత్మురాలైన ఒక స్త్రీనే సమాధానంతో పంపించిన దేవుడు, ఈరోజు దేవుడు ఎంత ప్రణాళిక కలిగి పాపంలో నిన్ను విడిపించి, నీవు పుట్టకముందే కొన్ని వేల సంవత్సరాలకు పూర్వమే ఆయన నిన్ను నమ్మి నీ కోసం ప్రాణం పెట్టి నీకు సమాధానకరమైన జీవితాన్ని అనుగ్రహిస్తే, నీ పనులను బట్టి, నీ ఆలోచనల బట్టి నీవుగా సమాధానాన్ని, దేవుడిచ్చిన సమాధానాన్ని పోగొట్టుకుంటే ఎలా చెప్పండి? సమాధానం కలిగి ఉండండి. బిడ్డలతో, భర్తతో, అత్తయ్య గారితో, మామయ్య గారితో, సంఘ బిడ్డలతో, ఎవరితో అంటే వారితో, ఇరుగు పొరుగు వారితో, బంధువులతో, మిత్రులతో సమాధానం కలిగి ఉండండి. సమాధానకర్త అయిన దేవుడు మీ హృదయములకు కావలి ఉండునుగాక. ఆమేన్. దేవుడి కొద్ది మాటలను మన విడికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దేవా మా తండ్రి, నీ ఘనమైన, ఉన్నతమైన, ప్రశస్తమైన నామమునకు వందనాలయ్యా. ఈరోజు సమాధానకరమైన మాటలు మా నోట ఉండాలని మీరు నేర్పించినందుకు వందనాలు. నిజమే అయ్యా, నీవు మాకు సమాధానాన్ని ఇచ్చావు ప్రభా. సమాధానాన్ని ఒకరి ఒకరు కలిగి ఉండడానికి మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నారు ప్రభా. అయితే మమ్మల్ని క్షమించండి. అనేక సార్లు మా వలన సమాధానం పరిస్థితులు కోల్పోయాయి ప్రభా. సమాధానంగా ఉండవలసిన పరిస్థితులను కోల్పోయాము ప్రభా. దయతో మమ్మల్ని క్షమించండి. ఇక నుంచి అయినా ప్రభా మా నోట నీ సమాధానపు మాటలు ఉంచి మా ద్వారా అనేక మంది సమాధాన పడినట్లుగా నీ కృపను అనుగ్రహించమని, సమాధానమునకు రాజునైనా మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.